అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. అధికారులు సక్రమంగా పనిచేయకపోతే ప్రజల దృష్టిలో నాయకులు చులకన అవుతారని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు. మండపేట మండలం మారేడుబాకలో గురువారం ప్రారంభించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. పట్నంలో 16,926, మండలంలో 25,901 కార్డులు కలిపి మొత్తం 42,827 కార్డులు పంపిణీ జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. అర్హులకు పథకాలు అందించడం ఎంత ముఖ్యమో అనర్హులను వేటు వేయడం కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు ముందుండాలన్నారు. సర్పంచ్ మట్టపత్తి గోవిందరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చొల్లంగి సత్యవేణి, టీడీపీ నాయకులు పసలపూడి శ్రీనివాస్, రాయుడు గంగరాజు, తహసీల్దార్ పి తేజేశ్వరరావు, ఎంఎస్ఓ సిహెచ్ గాయత్రి పద్మ తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ మొత్తం 1411 మంది కార్డుదారులు ఉన్నారు. ఈ 1411 కార్డుదారులకి ఈ రోజు మనం ఈ స్మార్ట్ ఏటీఎం కార్డు తరహాలో ఉండేటటువంటి స్మార్ట్ కార్డుని మనం పంపిణీ చేయబోతూ ఉన్నాం. ఈ రోజు వీటితో పాటు ప్రభుత్వం తెలియపరిచినట్టు కొత్త రేషన్ కార్డులు, స్ప్లిట్ అంటే పెళ్లి అయినటువంటి వాళ్ళకి కొత్తగా రేషన్ కార్డులు స్ప్లిట్ చేసి, తల్లిదండ్రుల కార్డు నుంచి స్ప్లిట్ చేసి కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా పుట్టినటువంటి పిల్లలకి ఎవరైనా మిస్ అయిపోయినటువంటి అంటే కార్డులో గతంలో ఎక్కకుండా ఉండిపోయినటువంటి వాళ్ళకి కూడా మనం ఈ రోజు కార్డులు పంపిణీ చేయబోతున్నాం సార్. న్యూ రైస్ కార్డ్స్ ఈ గ్రామంలో 12 మందికి, స్ప్లిట్ చేసి కొత్తగా కార్డులు 22 మందికి, మెంబర్ ఎడిషన్ 49 మందికి వెరసి ఈ ఒక్క గ్రామంలోనే సుమారుగా 83 కొత్త కార్డులు మనం మంజూరు చేయబోతున్నాం సార్. అదేవిధంగా మండలం మొత్తం ఫిగర్ చూసినట్లయితే సార్, మండపేట రూరల్ మండలంలో మొత్తం 25,901 కార్డులు, మండపేట 62,827 కార్డులు మనం ఈ రోజు పంపిణీ చేసుకుంటున్నాం సార్. ఈ ఇనాగరల్ కార్యక్రమం మారేడుబాకలో తమ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం ఏర్పాటు చేసుకున్నాం. 23 మొత్తం మీద కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే మన మండలం టౌన్ కలిపి 1992 మంది కొత్త కార్డులు మనకి ఇప్పుడు మనం ఇవ్వబోతా ఉన్నాం. ఈ 2-3 రోజుల్లో 510 కార్డుల్ని స్ప్లిట్ చేశారంటే పెళ్ళైన వాళ్ళు కానీ లేదా వాళ్ళు వేరేగా అంటే 510, ఈ 1992 కొత్త కార్డులు అయితే 259, కొత్తగా నెంబర్ కంటే మన పిల్లలు పడుతుంటారు లేకపోతే న్యూగా కలిపిన వాళ్ళు అయితే 1992. ఇది ఒక నిరంతర ప్రక్రియగా శ్రీ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో దీనికి మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు ఎక్కడ కూడా అరువులు తీసేయకూడదనే ఆలోచనతో జరుగుతూ ఉంది.